హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ తెలుగు. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 17, 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ ప్లస్ సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది. ఎస్జెడ్ నిఫ్టీకి మన నిఫ్టీకి బయర్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఉన్నారు, కానీ మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి అయితే కావాలి. ఎందుకంటే దాదాపు 8 days నుంచి మార్కెట్ అయితే కంటిన్యూగా పెరగడం అయితే జరుగుతుంది. కాబట్టి అంటే సెల్లింగ్ సైడ్ ఉన్న వాళ్ళైతే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటారు, కాబట్టి మంచి రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత సెల్లర్స్ అయితే అగ్రెసివ్గా వస్తున్నారు. కాబట్టి మనమైతే మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర అయితే బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే చూడాలి. 9 నుంచి 11 వరకు 5 minutesలో అయితే చూడండి. 11 తర్వాత వచ్చేసి 15 నిమిషాల్లో అయితే చూడండి. ఎందుకంటే 15 నిమిషాల్లో మనకి ట్రెండ్ అనేది చాలా క్లియర్గా అయితే కనపడుతుంది. చార్ట్లో అయితే ఆశిద్దాం మార్కెట్ అయితే ఏ విధంగా ఉండబోతుందో. ఆప్షన్ సెల్లింగ్ కూడా మనం రేంజ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడైతే చూడొచ్చు, మనం బ్యాంక్ నిఫ్టీ 42,350 దగ్గర అయితే ఓపెన్ అయింది. మనం ముందుగానే రెసిస్టెన్స్ అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఈ విధంగా వెళ్ళాను. ఈ విధంగా వెళ్తే ఇక్కడైతే ఒక 42,300 ఒక రెసిస్టెన్స్ అయితే కనపడింది. ఇక్కడ ఒకటి వేసా. మళ్ళీ ఇక్కడ రౌండ్ ఫిగర్ అయితే 42,500 ఒక రెసిస్టెన్స్ వేసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి 42,700 ఒక రెసిస్టెన్స్ అయితే వేయడం అయితే జరిగింది. మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే అయింది. దాదాపు ఒక 300+ పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అవుతుంది. ఇక్కడైతే చూడడానికి చిన్నగా చూపిస్తుంది, కానీ ఇండెక్స్ చార్ట్లో అయితే మీకు చాలా వేరే డిఫరెంట్గా చూస్తుంది. ఇక్కడైతే చూడవచ్చు, లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్స్, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసినంత వరకు కూడా మనం నెగిటివ్ అయితే చూడము. తర్వాత కింద ట్రెండ్ లైన్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. మార్కెట్ అయితే ఈ లెవెల్స్ దగ్గర 42,000 రౌండ్ ఫిగర్ అయితే సపోర్ట్ అయితే తీసుకుంది. చూడాలి మార్కెట్ అయితే నేను ఏ విధంగా ప్లాన్ చేద్దాం అనుకుంటానంటే, మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయి సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఈ విధంగా ఫైట్ చేసి ఈ విధంగా ఉండి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ మీద అయితే మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవాలని నేను ప్లాన్ చేస్తున్నా. చూడాలి మార్కెట్ ఏం జరుగుతుందో. ఒక 1 hour 2 hour ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడానికి అయితే చూస్తాను. ఓకేనా, ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ రేంజ్ ఏ విధంగా ప్లాన్ చేద్దాం అనే క్వశ్చన్స్ అయితే ఉండగా, నేను ఆప్షన్ సెల్లింగ్ వచ్చేసి 43,400, 43,000, 43,200 రేంజ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాను. అంటే 42,200, 42,300, 42,400 ఆల్మోస్ట్ అయితే మనకి మంచి రేంజ్ అయితే ఉంది నాకు తెలిసి. చూద్దాం, మన చార్ట్ అయితే ప్లాన్ చేద్దాం. ఇక్కడైతే నిఫ్టీ అయితే చూడవచ్చు, మనం ఏదైతే లోయర్ సైడ్ నుంచి ఈ విధంగా ట్రెండ్ లైన్ వేసామో, ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఆ మార్కెట్ అయితే ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. యాక్చువల్గా ఇది ఒక స్ట్రాంగ్ లెవెల్. ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే సపోర్ట్ తీసుకుంది. ఆ లెవెల్ కూడా బ్రేక్ చేసింది. థర్డ్ టైం బ్రేక్. ఎప్పుడు కూడా థర్డ్ టైం బ్రేక్ అవుతుంది, ముందుగా తీసుకోకూడదు. ఓకేనా, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయిందో 5 minutesలో అప్పుడు మనం ప్లానింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా, దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఇప్పుడైతే మనకి 17,600 అయితే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మార్కెట్ ప్రీవియస్గా ఇక్కడ ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తుందని చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇక్కడ నుంచి ఒక రివర్సల్ వస్తుందా రాదా అనేది చాలా ఇంపార్టెంట్. నేను నిఫ్టీ కూడా 5 minutesలో ట్రెండ్ లైన్ వచ్చిందిగా, మార్కెట్ అయితే ఈ విధంగా ట్రెండ్ లైన్ అయితే ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ అయితే ఒక 1 hour 2 hours ఫైట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఆప్షన్ సెల్లింగ్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. ముందుగా అప్స్ట్రా వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. స్ట్రాటజీ బిల్డర్ అయితే క్లిక్ చేయండి. 3 days ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రీమియం డికే చాలా ఎక్కువగా అయితే ఉండే అవకాశంతో ఉంది. సెల్లింగ్ క్లిక్ చేయాలి, ఆప్షన్స్ క్లిక్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 20వ తారీఖు, అంటే ఈరోజు 17, రేపు 18, 19, 20, 4 రోజులు లెక్క ఉంటుంది. సిఈపి అయితే సెల్ చేస్తాం మనం 42,400, గుర్తుపెట్టుకోండి. 42,400 సిఈపి అని అయితే సెల్ చేస్తున్నాం. దీనికి ఆల్మోస్ట్ అయితే స్టాప్ లాస్ వచ్చేసి 15,000 అయితే ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 8,000 అయితే ఉంటుంది. 42,300 ఆప్షన్ సెల్లింగ్. ఇది ఒక రేంజ్లో ఉండాలి మార్కెట్. ఒక ట్రెండ్ అయితే కంటిన్యూ చేయకూడదు, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. ఒక 400 నుంచి 500 పాయింట్లు ఒకే రేంజ్లో అయితే ఉండడానికి అయితే ప్రయత్నించాలి. అప్పుడే మనకి ఆప్షన్ సెల్లింగ్లో మంచి ప్రాఫిట్ వస్తుంది. మంత్లీ అయితే ఒక 15% అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇది
15% అంటే ఇప్పుడు 5 లక్షలకి ఒక 60,000 70,000 అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఓన్లీ మన 4 days అయితే ప్రాక్టీస్ అయితే వెన్స్డే థర్స్డే అయితే చాలు, మిగతా రోజులు మనకి అవసరమే లేదు. ప్లానింగ్ అనేది ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి, సెటప్ పీస్ చేద్దాం. ఇప్పుడైతే లైవ్లోకి అయితే వచ్చేద్దాం, చూద్దాం మార్కెట్ ఏం జరుగుతుందో. ఇక్కడైతే చూడొచ్చు 17,600 సపోర్ట్ దగ్గర అయితే ఆగుతుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ 42,000 రౌండ్ ఫిగర్ దగ్గర అయితే ఆగుతుంది. మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్లోకి అయితే వచ్చాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. హెచ్ఎంగ్ నిఫ్టీకి మన నిఫ్టీకి అయితే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఉన్నారు. మార్కెట్ అయితే ఒక 1 hour 2 hours అయితే ఫైట్ చేసిన తర్వాత ఒక ట్రెండ్ లైన్ బెరేస్ మీద అయితే తీసుకోవచ్చు. డేలో అయితే స్టాప్ లాస్ అయితే పెట్టాలి. ఖచ్చితంగా రిస్క్ రివార్డ్ అయితే చూడాలి. స్కోప్ అండ్ రీచ్ అయితే చాలా, అంటే 100 రూపాయలు స్టాప్ లాస్ పెడుతుంటే 200 పాయింట్ టార్గెట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రేంజ్ వచ్చేసి 500 నుంచి 800 పాయింట్స్ రేంజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తను వచ్చేసాం. జై హింద్, జై భారత్.